నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ప్రభుత్వాధికారులు పని చేయకపోతే లేదా కాలయాపన చేస్తే, మన పనులు చేయకుండా కాలయాపన చేస్తే ఏం చేయాలి? సో ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. ఎందుకంటే మనము ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వ అధికారులతో మనకు గొప్ప పని ఉంటుంది. అలాగే మనం ఒక ఎగ్జాంపుల్ ఇట్లా ఎంఆర్ఓ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే పట్టా పాసుకుల కోసం వెళ్తాము, లేదా పహానీల కోసం వెళ్తాము, లేదా సర్వే చేయించుకోవడానికి వెళ్తాము. అదే కలెక్టరేట్కి వెళ్తుంటాము, లేదా ఇరిగేషన్ ఆఫీస్ కోసం వెళ్తుంటాము, లేదా యూనివర్సిటీకి వెళ్తుంటాము. సో ఇక్కడ ప్రతి యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ఆఫీసు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించమంటాం, లేదా సో కేసులు అక్రమంగా నా మీద బనాయించా తీసేయమంటాం. ఇట్లా ఏ విధంగా చేయాలనుకున్నా మనపైన ప్రభుత్వ అధికారులు మనపైన పనిచేసుకోకపోతే వాటిని ఏ విధంగా తెలుసుకోవాలి. దాన్ని మనం ఏమంటాం, ఇక్కడ రిట్ ఆఫ్ మాండమస్ అంటాం. అంటే ఇక్కడ రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటి, ఈ రిట్ ఆఫ్ మాండమస్కి ఉన్న పవర్స్ ఏంటి? మాండమస్ అంటే కమాండ్ అంటే ఎవరు కమాండ్ చేస్తారు? ఇక్కడ ప్రభుత్వ అధికారుల పైన కమాండ్ చేసేది ఎవరో కాదు, పబ్లిక్కే పవర్ ఉంటుంది. మనం ఆఫీసర్లను వాళ్ళని అంటాం, కానీ వాళ్ళకి మించిన ఆఫీసర్స్ ఎవరంటే పబ్లిక్కే. ప్రభుత్వాధికారులు కూడా ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పబ్లిక్ కోసం పనిచేస్తుంది. ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఏంటి, ఈ యొక్క రిట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అవన్నీ పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మీరు కింద ఇచ్చినటువంటి లింక్ను చూడండి. ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ చూసినట్లయితే మీకు ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమస్ గురించి ఎన్ని రకాల రిట్స్ ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో కూడా పూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.